హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎన్నో ఏళ్ల కళ అనేది నెరవేరడం జరిగిందనమాట. కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో అయితే రిలీజ్ చేశారనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఇక 18 ఏళ్ల తర్వాత కూడా ఉద్యోగులకు మోక్షం అనేది ఇప్పుడు లభించడం జరిగిందనమాట. సాధారణంగా ఉద్యోగాలు కొలువులో చేరిన 2-3 ఏళ్ల తర్వాత కూడా పదోన్నతులు ఎవరైనా కూడా ఆశిస్తూ ఉంటారు. అది సర్వసాధారణమే. అయితే అదే ప్రైవేటు అయితే ప్రమోషన్ల అంశంపై కంపెనీ యాజమాన్యం పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి విషయంలో ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి, అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికే ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారనమాట. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం సుమారు 18 ఏళ్ళు, అంటే 2 సంవత్సరాలు అయితే 20 ఏళ్ళు ఎదురు చూసినట్లే. ఇన్నాళ్ళ వారి నిరీక్షణకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎండ్ కార్డ్ అయితే వేసిందనమాట. ఆ శాఖ ఉద్యోగులకు తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది, పదోన్నతులకు సంబంధించి ప్రమోషన్లు అనమాట. సో పొందడంలో సదరు ఉద్యోగులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇంతవరకు కూడా ఏ ఉద్యోగంలో అంటే తెలంగాణ సర్కారు నీటిపారుదల శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయితే చేయడం జరిగిందనమాట. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 127 మందికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఈలుగా పదోన్నతులు అయితే వారు పొందుతూ ఉన్నారనమాట. సో ప్రమోషన్లు పొందడంతో జీతాలు, ఇంక్రిమెంట్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీరంతా సంతోషంలో అయితే ఉన్నారు. సో ఇక 18 ఏళ్ల పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరి సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ అంశంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం అయిందనమాట. సో కృతజ్ఞతలు అయితే తెలియడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీసీపీ ఆమోద ముద్ర వేయడంతో వీరి ప్రమోషన్ అంశంపై ముందుకైతే కలవడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం ముందుగా 2008 బ్యాచ్ ఏఈలకు, ఎస్ఈలకు ప్రమోషన్లు ఇచ్చే డిపిఓలు అయితే ఉన్నారన్నమాట పేర్కొన్నారు. నిర్ణయం వల్ల 2008 బ్యాచ్ చెందినటువంటి 127 మందికి అయితే ఏఈలకు, డిఈలకు ప్రమోషన్లు కల్పించేందుకు డీసీపీ అయితే ఓకే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట. ఈ కోవకు చెందిందే మరొక అప్డేట్ అండి. ఇక్కడ మనకు 6 సీఏలకు పదోన్నతులు. అత్యుత్తమ పనితీరు మెరుగుపరిచి కనబరిచిన వారికి సీఏలుగా పదోన్నతి కల్పిస్తున్నారన్నమాట. ఇందులో రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మేరకు. సో మొత్తానికైతే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో వీరికి పదోన్నతులు అయితే రావడం జరిగింది. డిఎస్పీలకు పదోన్నతులు అయితే కల్పించడం జరిగింది. 4 సీఏలకు, డిఎస్పీలకు పదోన్నతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట.